ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఇటీవల చాట్ జీపీటీలో చూసి సరైన ట్రీట్మెంట్ తీసుకుని బయటపడ్డ వాళ్ళ గురించి వార్తలు చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక వ్యక్తి చాట్ జీపీటీని నమ్మి చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఆసుపత్రి పాలయ్యాడు. తన ఆహారాన్ని మరింత మెరుగుపరుచుకోవడం ఎలా అని చాట్ జీపీటీని సలహా కోరాడు. అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని పాటించి ఆసుపత్రి పాలయ్యాడు. అమెరికాకు చెందిన ఆ వ్యక్తి ఎలాంటి మానసిక ఆరోగ్య చరిత్ర కావడం గమనార్హం. కేవలం ఏఐ చాట్ బాట్ కారణంగానే ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్లు వైద్యులు నిర్ధారించారు. చాట్ జీపీటీలో టేబుల్ చాట్ ప్రతికూలతను, ఆరోగ్య ప్రభావాల గురించి కులంకషంగా తెలుసుకొని దాన్ని పూర్తిగా తొలగించాడు. ఆ ఉప్పు స్థానంలో సోడియం బ్రోమైడ్తో భర్తీ చేయొచ్చు అని చాట్ జీపీటీ సూచించడంతో దాన్ని గుడ్డిగా ఫాలో అయ్యాడు. నిజానికి సోడియం బ్రోమైడ్ కూడా టేబుల్ సాల్ట్ లాగానే ఉంటుంది, కానీ ఇది చాలా విభిన్నమైన సమ్మేళనం. దీన్ని మందుల్లో ఉపయోగిస్తారు, పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. అలాంటి ఈ సమ్మేళనాన్ని అధికంగా తీసుకుంటే దుష్ప్రభావాలు ఎదుర్కొనక తప్పదని వైద్యులు వెల్లడించారు. దీని కారణంగానే ఆ వ్యక్తి జస్ట్ 24 గంటల్లోనే ఆసుపత్రి పాలయ్యాడని చెప్పారు వైద్యులు. అంతేకాదు మానసికంగా కూడా అనారోగ్యం పాలయ్యాడు. దాదాపు 3 వారాల పాటు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. పైగా అతను కాలేజ్లో న్యూట్రిషన్ ఫుడ్ పై అధ్యయనం చేస్తున్నాడని, అందులో భాగంగానే తనపై ఇలా ప్రయోగం చేసుకున్నట్లు సమాచారం. చాట్ జీపీటీ వంటివి ఇచ్చే సమాచారం ఎల్లప్పుడూ ఖచ్చితమైనది కాదని, కేవలం అవగాహన కల్పించగలదని చెబుతున్నారు నిపుణులు. అదిచ్చే సమాచారం నమ్మి స్వీయ చికిత్సలు తీసుకోరాదని, వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.